స్పేస్ సెంటర్‌లో సునీత విలియమ్స్ గారితో పాటుగానే విమోర్ అనేటువంటి ఒక క్రైస్తవుడు ఉండడం చాలా ఆశీర్వాదకరం. ఇప్పుడు అనుకుంటారు అమెరికన్స్ అందరూ క్రైస్తవులే కదండి, శాస్త్రవేత్తలందరూ కూడా క్రైస్తవులు అనుకుంటే పొరపాటండి. వాస్తవానికి శాస్త్రవేత్తలు వారు సైన్స్ నమ్ముతారు కానీ దేవుడిని నమ్మరు. విమోర్ తన యొక్క ఫెయిత్ని ప్రపంచానికి చాటి చెప్పాడండి. చాలా హైలైట్ థింగ్ అది. చాలా ఆశ్చర్యపోయాను అతని స్టేట్మెంట్ విన్న తర్వాత. చాలా ఆశ్చర్యపోయాను. అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క 9 నెలలు మీరు ఇక్కడ ఉండిపోయారు కదా, హౌ డు యూ ఫీల్, వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ అన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను ఏంటంటే, we're all the product of our life experiences, and this extended business trip of yours certainly qualifies. What is your life lesson or takeaway from these 9 months in space? Well, in answer to your question, I can tell you honestly, my feeling on all of this goes back to my faith. It's bound in my Lord and Savior Jesus Christ. He is working out His plan and His purposes for His glory throughout all of humanity, and how that plays into our lives is significant and important. And however that plays out, and I am content because I understand that. I understand that He's at work in all things. Some things are for the good. Go to Hebrews chapter 11. Some things look to us to be not so good, but it's all working out for His good for those that will believe. And that's the answer. So thanks for asking. నా యొక్క విశ్వాసం దగ్గర నేను వెళ్తా ఉన్నాను. నా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభుని నా విశ్వాసం బౌండ్ అయి ఉంది. ఇట్స్ బౌండ్ ఇన్ మై లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అని మాట్లాడుతూ బైబిల్లో ఒక వర్స్ అని కోట్ చేశాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, తన్ను ప్రేమించేటువంటి వారికి, తన యందు భక్తులు కలిగినటువంటి వారికి దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తాడు, ఆయన మంచే చేస్తాడు, మన పట్ల మంచి ప్రణాళికలే కలిగి ఉంటాడు అనే విశ్వాసంతో ఈ 9 నెలలు నాకు భయం అనిపించిన ప్రభు మీద విశ్వాసం ఉంచాను. ప్రభు నన్ను క్షేమంగా ఎత్తుకు తీసుకెళ్తాడని విశ్వాసంతో బ్రతికాను. నా విశ్వాసం అంతా కూడా నా ప్రభుని యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్నది. పిలిచిన వాడు నమ్మదగిన వాడని ఆయన మాట్లాడుతుంటే ఒళ్ళు జలదరించిందండి. అంత గొప్ప సైంటిస్ట్, అంత గొప్ప ఆస్ట్రోనాట్ దేవుని నామను మహింపరుస్తున్నాడు. అతని యొక్క మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ప్రపంచానికి చేరవేయబడుతున్నాయని తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి అతను మాట్లాడడానికి సిగ్గుపడలేదు. యేసుక్రీస్తు ప్రభువును మహింపరచడానికే ఆ వ్యక్తి సిగ్గుపడలేదు. ఆలోచించండి, నేను నాసాకి వెళ్ళానండి, హ్యూస్టన్లో నాసాకి వెళ్ళాను. అక్కడ చాలామంది సైంటిస్టులు నేను కలుసుకున్నాను. వారిలో 100% అందరూ కూడా క్రైస్తవ శాస్త్రవేత్తలే. వారు నిజంగా ప్రభువుని యందు విశ్వాసం ఉంచుతూ, బైబిల్ సైన్స్ 2 వ్యతిరేకమైనవి కాదు, బైబిల్ ఏదైతే చెప్తుందో అది సైన్స్ కన్ఫర్మ్ చేస్తుంది అని వారు దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు నాసాలో ఉన్నారు. నేను నాసాలో ఒక తెలుగు సైంటిస్ట్ నేను కలుసుకున్నాను. ఆయన ఒక మంచి దైవిక విధానంలో నడుస్తూ ఉన్నాడు. అనేక మంది ఆస్ట్రోనాట్స్ని ఆయన ప్రిపేర్ చేస్తుంటాడు. ఆయనతో నేను కొన్ని గంటలు గడిపినప్పుడు ఎన్నో విషయాలు నేను నేర్చుకోవడం జరిగింది. దగ్గరుండి నాసా అంతా కూడా ఆయన చూపించారు, ఎలా స్పేస్ క్రాఫ్ట్స్ ఎలా ట్రావెల్ అవుతాయి, ఏమేమి చేస్తుంటారు, అవన్నీ కూడా చాలా ప్రాక్టికల్గా చూపించినప్పుడు నేను కూడా చాలా ఎక్స్పోజర్ నేను సంపాదించడానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు వారు భూమికి తిరిగి రావడం కూడా ఒక అద్భుతం అండి. 27,000 నుంచి 27 కిలోమీటర్లకి రావాలంటే మీరు ఆలోచన చేయండి, ఎంత టెక్నాలజీ దీని వెనకాల ఉంది, ఎంత పిన్ పాయింట్ యాక్యురసీ, దాని యొక్క పిన్ పాయింట్ యాక్యురసీ కనబడుతున్న మీరు ఆలోచన చేయండి. చాలా మంది ఈ విషయాన్ని వింటా ఉన్నప్పుడు ఒక విషయం అర్థం కావాలి, ఈ యొక్క విషయం అంతా కూడా పిన్ పాయింట్ యాక్యురసీ, నానో సెకండ్స్లో తేడా వచ్చినా సరే తేడాలు వచ్చేస్తాయి. దేవుడు అంత అద్భుతంగా ఈ యొక్క విశ్వాన్ని సృష్టించాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మీరు మైండ్ పెట్టి ఆలోచన చేయండి, రేషనాలిటీ ఉపయోగించండి. దేవుడు ఎంత జ్ఞానవంతుడో, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన విషయాలు ఎంత సత్యమో మీరు ఆలోచన చేయండి. స్పేస్ ఎక్స్ అనేటువంటి ఆ సంస్థ, అంటే ఎలాన్ మస్క్ వారి సంస్థ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ని పంపించారు. దాన్నే డ్రాగన్ క్యాప్సూల్ అన్నారు. అది సక్సెస్ఫుల్గా పైకి వెళ్ళింది. మీలో చాలామందికి ఒక అనుమానం రావచ్చు, కాబట్టి వెంటనే పంపించవచ్చు కదా, ప్రాబ్లం వచ్చాయగానే పంపించవచ్చు కదా అని అనొచ్చు. కానీ దాన్ని ప్రిపేర్ చేయడానికి నెల పడుతుందండి. ఆ మిషన్ ప్రిపేర్ చేయడానికి, ఆ స్పేస్ క్రాఫ్ట్ని ప్రిపేర్ చేయడానికి, భూకక్షలోకి ప్రవేశపెట్టడానికి, స్పేస్లోకి ప్రవేశపెట్టడానికి సుమారు 8 నెలలు మినిమం టైం పడుతుంది. అదే టైం పట్టింది. నిజంగా వారు ఎంతో ఆ స్పేస్ స్టేషన్లో చాలా ఇబ్బంది పడ్డారండి. నిజంగా వారు మరలా తిరిగి వస్తారా లేదనేటువంటి అనుమానం, ఆ స్పేస్ షటిల్లోనే చచ్చిపోతారేమో అనేటువంటి అనుమానాలు మనందరికీ కలిగినాయి. కానీ ఎట్టకేలకు మనందరూ ప్రార్థనలో ఫలించి క్షేమంగా దేవుడు వారిని భూమికి తీసుకొచ్చారు. హ్యూస్టన్ అనేటువంటి ప్రాంతంలో నాసాలో వారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మెడికల్ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. అందరికీ అభివాదం చేశారు. మనం ఆలోచన చేస్తే ఆ ఫ్లోరిడాలో ఉన్నటువంటి మెక్సికోకి దగ్గరలో ఉన్నటువంటి ఆ సముద్రంలో ఎప్పుడైతే ఆ క్యాప్సూల్ పడిందో వెంటనే ఆ నాసా సిబ్బంది వెళ్ళారు, క్షేమంగా వారు ఉన్నారు. ఇదండి జరిగింది. సునీత విలియమ్స్ నిజంగా ఆమె యొక్క అంతరిక్ష ప్రయాణం ఇంత క్రిటికల్గా, ఇంత కాంప్లికేటెడ్గా జరగటం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మళ్ళీ తిరిగి వస్తారనేటువంటి ఆ సందేహం మనందరిలో కూడా కలిగింది. ఈరోజు బైబిల్ గ్రంథాన్ని మీరు ఎప్పుడైనా చదివితే కనుక, బైబిల్ గ్రంథం అనేది అది శాస్త్రీయ పుస్తకం అండి.
బైబిల్ గ్రంథంలో చాలా సైన్స్ ఉంది, బైబిల్ గ్రంథంలో చాలా చాలా విజ్ఞానం ఉంది. మీరు యోబు గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే బైబిల్ గ్రంథంలో ఉన్న విజ్ఞానం మరి ఏ ఇతర గ్రంథాల్లో కూడా మనం చూడము. ఈరోజున మనిషికి నివాసయోగ్యమైనది భూమే. ఎక్కడ ఒక మనిషి జీవించలేడు. మరి గ్రహాంతరవాసులు ఉన్నారంటారేంటి? ఇంకా ప్రపంచంలో ఎక్కడా కూడా మానవ జాతి నివసించడానికి ఎక్కడా కూడా అవకాశం లేదు. భూమే మానవుడికి నివాసయోగ్యమైనటువంటిది. ఇంకో మాట చెప్తున్నాను, దేవుడు లేడు అనేటువంటి వారికి ఒక విషయాన్ని చెప్తాను. ఏమండి, ఈ యొక్క అద్భుతమైన సృష్టి, సూర్యచంద్రులు, ఆ తర్వాత నక్షత్రాలు, గ్యాలక్సీస్, నెబ్యులాస్, ఈ యొక్క యూనివర్స్ గురించి ఆలోచిస్తున్న, నక్షత్రాల గురించి ఆలోచిస్తున్నప్పుడు వాటంతటా అవి వస్తాయంటే మీరు ఎలా నమ్మగలుగుతున్నారు? ఈ డిజైన్ దానంతరం అదే వచ్చేస్తుందా? ఇందులో టెక్నాలజీ దానంతరం అదే వచ్చేస్తుందా? దీని ముందు ఉన్నటువంటి ఈ యొక్క కెమెరాస్, ఈ టెక్నాలజీ అంతా దానికంతా అదే వచ్చేస్తుందా? ఎవరో ఒకరు దీన్ని డిజైన్ చేయకపోతే, ఆఫ్టర్ ఆల్ ఈ మొబైల్ రానప్పుడు మరి యొక్క సమస్త సృష్టి, యూనివర్స్, చంద్రుడు, ఆ తర్వాత అంగారక గ్రహం, ఈ భూమి, దాని యొక్క అట్మాస్ఫియర్, ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు దీని వెనకాల ఒక సృష్టికర్త ఉంటాడు, ఒక క్రియేటర్ ఉంటాడు అనే విషయం మీకు అర్థం కావట్లేదా? దానికంతా అది వచ్చేస్తుందా? దానికంతా ర్యాండమ్ సెలక్షన్లో వచ్చేస్తుందా? చూడండి, మీ యొక్క విజ్ఞతను ఉపయోగించండి, మీ రేషనాలిటీ ఉపయోగించండి. దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు, ఒక ఇంటెలిజెంట్ డిజైనర్ ఉన్నాడు. అందును బట్టే ఈ భూమి ఇంత అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంది. యాంథ్రోపిక్ ప్రిన్సిపల్స్, గ్రావిటీ ఎంత ఉండాలో దేవుడే ఫిక్స్ చేశాడు. 9.8 ఉండాలని దేవుడు ఫిక్స్ చేస్తే 9.8 ఉంది. గ్రావిటీ ఉంది కాబట్టి మనం ఆరోగ్యవంతంగా ఉన్నాం. దేవుడు మనుషులకు నివాసయోగ్యంగా భూమిని చేయటంలో ఆయన గ్రావిటీని పెట్టాడు, ఆక్సిజన్ పెట్టాడు. మనకు తెలుసు 21%. కరెక్ట్గా ఇవన్నీ కూడా పిన్ పాయింట్ యాక్యురసీతో జరుగుతున్నాయి. మీకు ఒక విషయం చెప్పనా, భూమి తన కక్షలో తాను తిరుగుతూ ఒకవేళ దాని కక్షలో కొద్ది తేడా వచ్చినా, అది తిరిగేటువంటి మార్గంలో కొంత తేడా వచ్చినా సరే మనుషులు ఏ ఒక్కరు బ్రతకలేరు. విశ్వంలో చాలా పెనుమార్పులు వచ్చేస్తాయి. ఎందుకంటే దేవుడే గనక భూమి మీద ఉన్నటువంటి గ్రావిటీని 2 సెకండ్లు తీసేసాడు అనుకోండి, భూమి మీద ఎవ్వడు బ్రతకడు. మీకు తెలుసండి, 2 నిమిషాలు గ్రావిటీ కనుక భూమిని తీయబడితేనట భూమి మీద 20,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఏంటంటే, ఈ విశ్వం వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త మానవ తారిగే లోకానికి వచ్చాడు. దేవుడు ఆత్మస్వరూపమైన దేవుడు తను తాను రివీల్ చేసుకోవడం కొరకు మానవుడికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా కృపాస సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చును. ఇప్పటి వరకు మీరు నమ్ముతున్నారేమో దేవుడు అనేటువంటి వాడు ఒక శక్తి అని. నేను మాట చెప్తున్నాను, గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ పవర్ బట్ ఈజ్ ఆల్సో పర్సన్. దేవుడు వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. దైవ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. పాపం లేకుండా జీవించాడు. సృష్టికర్త ఏ విధంగా అద్భుతాలు చేశాడో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు జరిగించారు. ఆయన ఈ లోకానికి వచ్చి నేను సృష్టికర్త ఏకమై ఉన్నాము అని మాట్లాడారు. కాబట్టి ఒక విషయాన్ని నేను చెప్తున్నాను, దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని తెలుసుకోవడం ఎంతైనా సరే జ్ఞానయుక్తమైనటువంటిది. మీరు ఎంసెట్ ఎగ్జామ్స్కి వెళ్ళారు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఒక క్వశ్చన్ ఇచ్చి దాని వెనకాల 4 ఆన్సర్స్ ఇస్తారు, ABCD అని. నాకు 4 టిక్ పెడతానంటే ఎగ్జామ్ నువ్వు ఫెయిల్ అవుతుంటావు. దేవుడు ఒక్కడే ఉంటాడు. నువ్వు అనుకున్నట్లుగా 33 కోట్ల మంది ఉండరండి. నువ్వు అనుకున్నట్లుగా 8 మంది, 10 మంది, 20 మంది, 100 మంది ఉండరు. దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆ దేవుడిని తెలుసుకున్నప్పుడే నీతో శాంతి, సమాధానము, నిత్య జీవము, నువ్వు చనిపోయిన తర్వాత ఆ జీవాన్ని పొందుకుంటావు. అంతేగాని అన్నిటికీ టిక్కులు పెడతాను, అన్నిటినీ ఎంటర్టైన్ చేస్తానంటే నువ్వు అసత్యంలో ఉంటావు. సత్యం ఒకటే ఉంటుంది. ఆ సత్యాన్ని నువ్వు వెతికి పట్టుకున్నప్పుడే, ఆ సత్యాన్ని వెంబడించినప్పుడే, ఆ సత్యాన్ని నువ్వు అంగీకరించినప్పుడే జీవితంలో శాంతి, మనశ్శాంతి, చనిపోయిన తర్వాత ఆత్మశాంతి నువ్వు పొందుకుంటావు. నేను కూడా పర్సనల్గా ప్రార్థన చేశాను, క్షేమంగా తిరిగి రావాలి, ఏ ప్రమాదం జరగకూడదని మనం ప్రార్థన చేశాం. దేవుడు మన ప్రార్థన అంగీకరించి క్షేమంగా తీసుకొచ్చారు. ఇప్పుడు వారు సజీవంగా ఉన్నారు. రేపో ఎల్లుండి ఆమె ఖచ్చితంగా మనకి ఇంటర్వ్యూ ఇస్తారు. ఆ ఇంటర్వ్యూలో కూడా చాలా విషయాలు వారు తెలియజేస్తారు. దేవుడు ఉన్నాడు విషయం మనకు అర్థమవుతుంది. ఒక్కసారి అంతరిక్షాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. రోమపత్రికలో ఒక మంచి మాట ఉంటుంది, దేవునికి శక్తియు అనే దైవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువుల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మనకు తేట తెల్లమవుతుందనే విషయాన్ని చెప్పాడు. దేవుడు ఉన్నాడా లేదా అనే విషయం తెలుసుకోవాలంటే సృష్టిని ఒకసారి చూడు, సూర్యుని చూడు, చంద్రుని చూడు, నక్షత్రాలను చూడు, ఈ విశ్వాన్ని ఒకసారి చూడు, భూమి తన కక్షలో తాను తిరిగేటువంటి ఆ కక్షను చూడు. దేవుడు ఉన్నాడనే విషయం మీకు అర్థమవుతుంది. ఇంకొకటి విల్మోర్ చెప్పింది మనందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుని ప్రేమించేటువంటి వారికి సమస్తమును సమకూడి జరుగుతాయి. మీరు ఇంతకాలం భయం లేకుండా ఏ విధంగా జీవించారంటే, యేసుక్రీస్తు ప్రభు మీద, జీసస్ క్రైస్ట్ మీద నేను నమ్మకం ఉంచాను, ఆ నమ్మకమే నన్ను మరలా భూమికి తిరిగి తీసుకొస్తుంది, నేను ప్రభు నమ్మిక కలిగి ఉన్నాను అని మంచి స్టేట్మెంట్ ఇవ్వటం నిజంగా క్రైస్తవ సమాజానికి ఎంతగానో ఊరటనిచ్చింది, ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియోలు మీకు సహజమైన భాషలో, మీరు రోజు మాట్లాడుకునేటువంటి సరళమైన భాషలో, అర్థమయ్యేటువంటి విధానంలో మీరు తెలుసుకోవాలనుకుంటే గనక ఇప్పుడే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో అనేకమైన పాటలు, ప్రైజ్ అండ్ వర్షిప్,
ఆ తర్వాత బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన శ్రేష్టమైన వర్తమానాలు, ఆ తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అందిస్తున్నాం. కాబట్టి ఈ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.